Hi everyone, welcome to IACE. So ఈ సెషన్లో త్రిశూల్ హ్యాండ్ అవుట్ 15 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో యథావిధిగా ఒక 30 క్వశ్చన్స్ చూద్దాం. ముందు సెషన్స్లో ఏ విధంగా అయితే చూసామో సో అదే విధంగా ప్రతి సెషన్ని వాచ్ చేయండి అమ్మా. ప్రతి సెషన్ని వాచ్ చేస్తే ఎగ్జామ్లో ఉన్న అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. ఓకేనా? మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వల్ల మీకు మోర్ నెంబర్ ఆఫ్ మోడల్స్ కవర్ అవుతాయి. అంటే నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. మోర్ నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేస్తారు. క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా క్వశ్చన్ని చూడగానే ఐడెంటిఫై ఏ విధంగా సాల్వ్ చేయలేదు, ఏ మోడల్ క్వశ్చన్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఓకేనా? సో అదే విధంగా ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేయడం వల్ల క్యాలిక్యులేషన్ స్పీడ్తో పాటుగా కొన్ని నెంబర్స్ని ఏంటంటే మీరు కంఠస్థ పెట్టగలుగుతారు. ఈరోజు చేశారు 12 × 15 180, రెండోసారి చేశారు 180, మూడోసారి చేసేటప్పుడు 12 × 15 అంటే 180 అని చెప్పేసి మీరు చేయరు, డైరెక్ట్గా గుర్తుండిపోద్ది. ఓకేనా? ఒకసారి 12³ చేశారు 1728 అని, అలా పదే చేసినప్పుడు ఏమవుతుంది, మనకి గుర్తుండిపోద్ది. సో 12కి 15కి ఎల్సిఎం చేశారు, 60 వచ్చింది. ఫస్ట్ టైం 60, సెకండ్ టైం చేశారు, థర్డ్ టైం ఇంక చేయరు, ఎందుకంటే ఆల్రెడీ 2 టైమ్స్ చేశారు. ఒకవేళ థర్డ్ టైం చేసిన ఫోర్త్ టైం వస్తే ఖచ్చితంగా ఫోర్త్ టైం చేయరు. అలా మోర్ నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేయడం వల్ల స్పీడ్ పెరుగుతుంది, గుర్తుంటాయి, మోర్ నెంబర్ ఆఫ్ మోడల్స్ కవర్ అవుతాయి. ఓకేనా? సో నాలెడ్జ్ పెరుగుతుంది. కాబట్టి అన్ని సెషన్స్ని ఏంటంటే ప్రతి క్వశ్చన్ని వాచ్ చేయండి అమ్మా. సో అయితే ఇందులో మొదటిగా సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్లో 284 + 193 + 315 - 567 ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎలా అన్నది ఒకసారి చూడండి అమ్మా. 4 + 3 7, 7 + 5 12, 12 - 7 = 5. అంటే యూనిట్స్ ప్లేస్లో 5 ఉండాలి. అన్ని ఆప్షన్స్లో అలాగే ఉన్నాయి. తర్వాత 8 + 9 17, 17 + 1 18, 18 - 6 = 12, 1 క్యారీ. తర్వాత నెక్స్ట్ 1 + 2 3, 3 + 1 4, 4 + 3 7, 7 - 5 = 2, 225. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 225 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. 22² వాల్యూ ఎంత అమ్మా? 484. అదేవిధంగా 16² 256. అదేవిధంగా 10² అంటే ఎంత అంటే 100. ఓకేనా? ఇందులో నుంచి 100 తీసేయండి 256లో నుంచి. 100 తీసి ఇంకెంత ఉంటుందమ్మా? 156 ఉంటుంది. ఈ రెండు కలిపితే 500, ఈ రెండు కలిపితే ఎంత అంటే 140. 500 + 140 = 640. 640 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 234 / 18 × 4 + 9 × 7. 18తో చూడండి అమ్మా. 18 1s are 18, 18 3s are 54, 13 4s are 52 + 9 7s are 63. యూనిట్స్ ప్లేస్ 3 + 2 అంటే ఎంత అంటే 5 ఉండాలి. ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ సి. లేదా రెండు సమ్ చేసేస్తే చిన్నదే కాబట్టి 115 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 13² వాల్యూ ఎంతమ్మా? 169 ప్లస్ √529 ఎంతమ్మా? 23. 18 9s are 162. 3 + 9 12 - 20 యూనిట్స్ ప్లేస్లో 0 ఉండాలి. 0 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు చేద్దాం అనుకుంటే ఈ 169లో నుంచి 162 తీసేయండి అమ్మా. 7 ఉంటుంది. 7 + 23 = 30. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 6 1/3 + 5 1/4 × 24 - 53 = x². మొదటిగా ఏం చేద్దామంటే ఇంటీజర్ పార్ట్ సమ్ చేసేయండి అమ్మా. 6 + 5, 6 + 5 అంటే ఎంత 11 ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్లో 3కి 4కి ఎల్సిఎం తీసినట్లయితే 3 4s are 12, 4 1s are 4 ప్లస్ 3 1s are 3 ఇంటూ ఎంత అంటే 24. మైనస్ ఎంత అంటే 53. ఓకేనా? దాని నుంచి 11 × 24, 11 × 24 అంటే 264 ప్లస్ 12 2s are 2, 7s are ఎంత అంటే 14 - 53 = x². ఒక విధానం ఏంటి అంటే 4 + 4 8, 8 - 3 అంటే 5. యూనిట్స్ ప్లేస్లో 5 ఉందంటే మన ఆప్షన్ కూడా 5తో ఎండ్ అయి ఉండాలి. ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఈ 53ని ఇలా తీసేయండి అమ్మా. 264లో 211 + 14 = 225. 225 ఏమని రాయొచ్చు అమ్మా? 15² అని రాయొచ్చు. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 50. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి అమ్మా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనకి ఏమన్నారు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మొదటిగా సింబల్స్ రాస్తున్నా చూడండి అమ్మా. ఇక్కడ సింబల్స్ మనకు ఉండే సింబల్స్ ఏంటి అని అంటే ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ 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 ప్లస్ ప్లస్ వచ్చినప్పుడు మైనస్ 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 ప్లస్ వచ్చినప్పుడు ప్లస్ 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 మైనస్ వచ్చినప్పుడు మైనస్ ప్లస్ అదేవిధంగా ఇక్కడ ప్లస్ మైనస్. ఫస్ట్ ఇది ఇప్పుడు లార్జర్ నెంబర్, తర్వాత ఇప్పుడు స్మాలర్ నెంబర్. కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఓకేనా? డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ చూడండి అమ్మా. ఎక్స్ వాల్యూ ఎంత అని అంటే ప్లస్ ప్లస్ అవుతుంది. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 20. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 9. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 5 4s are ఎంత అంటే 20. 5 + 4 = 9. అదేవిధంగా ఇంటూ 2 చేస్తున్నాం అమ్మా. ఇంటూ 2 ఎక్కడి నుంచి వచ్చిందంటే y² కోషన్. 5 2s are 10, 4 2s are 8.
అదేవిధంగా y వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్లస్ ప్లస్ రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 2 18s ఆర్ 36, అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 12. ఓకేనా, అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే సో ఎంత అనంటే సో 6 6 ఆర్ 36, 6 6 ఆర్ 36, 6 + 6 = 12. రెండు నెంబర్లు ఈక్వల్ ఉన్నప్పుడు ఒకటి కంపేర్ చేస్తే సరిపోదు, ఇది గ్రేటర్ దెన్ ఇది కూడా గ్రేటర్ దెన్. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే x గ్రేటర్ దెన్ y. ఓకేనా, సో x గ్రేటర్ దెన్ y. సో ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇట్స్ ఎ ఫ్రీ క్వశ్చన్. ఎందుకని ఎక్స్ వాల్యూస్ రెండు ప్లస్ ప్లస్ వస్తాయి, అదేవిధంగా వై వాల్యూలు రెండు మైనస్లు వస్తాయి. ప్లస్ ఎప్పుడు మైనస్ కంటే ఎక్కువే కాబట్టి సో ఎక్స్ గ్రేటర్ దెన్ వై, ఎక్స్ గ్రేటర్ దెన్ వై. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 8లో ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయనంటే ప్లస్ ప్లస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 84, అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే సో 25. అలా ఒక రెండు నెంబర్లు తీసుకున్నట్లయితే సో ఆ రెండు నెంబర్లు ఏమవుతాయి చూడండి అమ్మా. సో 12తో 12 7s ఆర్ సరిపోయిందా, సరిపోవట్లేదు. ఓకేనా, నెక్స్ట్ 3తో చూడండి అమ్మా. సో 3తో కూడా సరిపోవట్లేదు. 4తో చూడండి, 21 4s ఆర్. సో 21 4s ఆర్ ఎంత అంటే 84, 21 + 4 = సో 25. అదేవిధంగా వై వాల్యూ కూడా ప్లస్ ప్లస్సే. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 147, రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే సో 28. అలా ఒక రెండు నెంబర్లు తీసుకున్నట్లయితే సో 7 × 21 అమ్మ. ఓకేనా, సో 21 ఒకటి, అదేవిధంగా 7 ఒకటి. 21 × 7 = 147, 21 + 7 = సో 28. ఫస్ట్ రెండు నెంబర్ని కంపేర్ చేసినట్లయితే ఈక్వల్ రిలేషన్ వస్తుందమ్మా. ఆ తర్వాత ఈ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్, ఇది చూస్తే లెస్ దెన్. ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ ఎప్పుడైతే వచ్చిందో ఆన్సర్ ఏమవుతుందంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారమ్మా. సో లీనియర్ ఈక్వేషన్స్లో ఏదో ఒక వేరియబుల్ని క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా, ఏదైనా వేరియబుల్ని క్యాన్సిల్ చేద్దాం. సో దీన్ని నేను దేంతో మల్టిప్లై చేస్తానంటే వైని క్యాన్సిల్ చేస్తాను, 3తో మల్టిప్లై చేస్తాను. దీన్ని ఏం చేస్తానంటే సో 5తో మల్టిప్లై చేస్తాను. సో 3తో 3 4s ఆర్ 12x, అదేవిధంగా 3 5s ఆర్ సో 15y. 3 × 94 అంటే సో ఎంత అనంటే సో 284. ఓకేనా, 284 సరిపోయిందా. సో 3 6 ఆర్ 18 282. 3 4s ఆర్ 12, 1 క్యారీ, 3 9s ఆర్ సో 27 + 1. అదేవిధంగా ఇది ఎంత అంటే 5 5s ఆర్ 25x మైనస్ సో 5 3s ఆర్ 15y. సో ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 125. ఈ రెండు ఇలా క్యాన్సిల్ చేసేయండి అమ్మా. ఈ రెండు సమ్ చేస్తే ఎంత అంటే 37x ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు సమ్ చేస్తే 7 0 1 క్యారీ 407. 37తో కరెక్ట్గా ఎన్ని టైమ్స్ అమ్మా, 11 టైమ్స్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 11. ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ 11 వచ్చిందో సో సెకండ్ ఈక్వేషన్లో పెడతాను. 5 11s ఆర్ ఎంత అంటే 55 మైనస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు సో 3y. దాని నుంచి సో 3y ఈజ్ ఈక్వల్స్ టు 30. వై వాల్యూ ఎంత అంటే 10. ఎప్పుడైతే వై వాల్యూ 10 అయిందో డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ 11, వై వాల్యూ 10 కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఎక్స్ గ్రేటర్ దెన్ వై అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3x² - 36x + 60 = 0. y² + 14y - 15 = 0. ఎక్స్ వాల్యూకి సింబల్స్ ఏమొస్తాయంటే ప్లస్ ప్లస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 360s ఆర్ 180. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 36. ఓకేనా, అలా ఒక రెండు నెంబర్లు తీసుకున్నట్లయితే సో ఏ నెంబర్స్ అవుతాయంటే 12 15s ఆర్ అవ్వదు. 6తో చూడండి అమ్మా. 6తో ఎన్ని టైమ్స్ అంటే 6 30 టైమ్స్ 180. అప్పుడు ఫస్ట్ పెద్ద నెంబర్ రాయండి, తర్వాత చిన్న నెంబర్ రాయండి. తర్వాత వై వాల్యూ సింబల్స్ ఏంటంటే మైనస్ ప్లస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 15, రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 14. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 15 1s ఆర్ 15, 15లో నుంచి 1 తీస్తే ఎంత అంటే 14. ఓకేనా, 15 1s ఆర్ 15 ఇంటూ ఏం చేస్తున్నాను అంటే సో ఇంటూ 3 చేస్తానమ్మా. ఎక్కడి నుంచి వచ్చింది ఇంటూ 3 అని అంటే సో ఎక్కడి నుంచి వచ్చింది ఇంటూ 3 అంటే 15 3s ఆర్ 45, 1 3s ఆర్ 3. ఎక్కడి నుంచి వచ్చింది ఆ 3. సో ఈ రిలేషన్ ఏంటంటే గ్రేటర్ దెన్, ఇది కూడా గ్రేటర్ దెన్, ఇది గ్రేటర్ దెన్, ఇది గ్రేటర్ దెన్, అన్ని గ్రేటర్ దెన్లే ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏమని రాసుకోవచ్చు అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై, ఎక్స్ గ్రేటర్ దెన్ వై. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 11 ఈజ్ ఎ ఫ్రీ క్వశ్చన్. ఎందుకని ఇచ్చిన రెండిట్లోని కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంది కాబట్టి సో డైరెక్ట్గా ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే సో రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ అమ్మా. సో నెంబర్ సిరీస్ క్వశ్చన్లో సో 12 38 68 140 182 కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సడన్ ఇంక్రిమెంట్ ఏమీ లేదు కాబట్టి కామన్ డిఫరెన్స్ తీసుకుందామమ్మా. కామన్ డిఫరెన్స్లో ఈ డిఫరెన్స్ ఎంత సో 16 కాదు 26. సో 26. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత అంటే 30. ఈ డిఫరెన్స్ తెలియదు, ఈ డిఫరెన్స్ తెలియదు, ఈ డిఫరెన్స్ తెలుసు ఎంత అంటే 42 అని. సో ఈ డిఫరెన్స్ ఎంత అంటే 42. ఓకేనా, సో ఈ డిఫరెన్స్ ఎంత అంటే 42 కదా. సో 26 30 ఇది 42. మరి ఇది చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎంత అంటే 4. నెక్స్ట్ ఇది 4, ఇది 4 కింద తీసుకోవచ్చు కదా. అప్పుడు 12 సరిపోయింది కదా. అప్పుడు ఇది 34 అవుతుంది. ఇది ఎంత అంటే 38 అవుతుంది. 68 + 34 = ఎంత అమ్మా సో 102 అని అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఇక్కడ కూడా ఏం చేద్దామనంటే
సో మల్టిప్లికేషన్ లాజిక్ ఏమైనా ఉందా, కామన్ డిఫరెన్స్ ఉందా? కామన్ డిఫరెన్స్ తీసుకుందామమ్మా. కామన్ డిఫరెన్స్ చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 16. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అనంటే సో 8 - 4 4 64. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అనంటే 144. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసి ఇది ఎంత అనంటే 4 స్క్వేర్, ఇదెంత అమ్మా 8 స్క్వేర్, ఇదెంత అమ్మా సో 12 స్క్వేర్. నెక్స్ట్ ఖచ్చితంగా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 4 8 12 అంటే 16 స్క్వేర్, 16 స్క్వేర్ అంటే 256. సో 252కి 256 యాడ్ చేసాం అనుకోండి, మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 508 అని చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 14లో 10 10 15 30 75 క్వశ్చన్ మార్క్ 787.5. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడైతే మాత్రం ఇంటూ 2 కనబడింది, ఇక్కడ ఇంటూ 1 కనబడింది, ఇక్కడ ఇంటూ 1.5 కనబడింది. మరి ఇక్కడ ఏమొస్తుంది ఇంటూ 2.5, కరెక్ట్గా సరిపోయింది కదా. సో 30 × 2.5 అంటే ఎంత 75. నెక్స్ట్ ఏంటంటే ఇంటూ 3. సో 75 × 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అమ్మా, సో 370 is 210, 3 5 are 15, 210 plus 15 is equals to 225. Option A is the correct answer. Next 4 question mark 22 46 94 190. సో కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డబల్ కనబడుతుంది, ఎగ్జాక్ట్ డబల్ కాదు కానీ దగ్గర డబల్. సో 22 × 2 44 + 2 46, 46 × 2 92 + 2. సో అదేవిధంగా 94 × 2 188 + 2. మరి ఇక్కడ కూడా 4 × 2 4 × 2 8 + 2 అంటే ఎంత అమ్మా 10. అప్పుడు మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ బి 10 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ 5 5 6 10 19 35 క్వశ్చన్ మార్క్. సో ఎలా సాల్వ్ చేస్తున్నానంటే కామన్ డిఫరెన్స్ తీసుకుందామమ్మా. ఎలా 0, నెక్స్ట్ ఎంత 1, నెక్స్ట్ ఎంత 4, నెక్స్ట్ ఎంత 9, నెక్స్ట్ ఎంత 16. ఆల్రెడీ మీకు లాజిక్ స్ట్రైక్ అయిపోయింది. 0 స్క్వేర్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ నెక్స్ట్ 5 స్క్వేర్ ఎంత అంటే 25. సో 35కి 25 కలిపితే ఆన్సర్ ఏంటమ్మా 60 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పై చార్ట్ ఇచ్చారమ్మా. సో పై చార్ట్ ఇచ్చారు. సో ఎప్పుడైనా కానీ డేటా ఇస్తే మీకు ఏం చేయమని చెప్పాను, డేటా అంతా ఒక సో డిఏ ఇచ్చారంటే డేటా అంతా ఒక దగ్గర రాసుకోమని చెప్పాను. ఆ డేటా అన్నది ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. మొదటిగా డేటా ఏమి ఇచ్చారో చూడండి అమ్మా. రీడ్ ద ఫాలోయింగ్ పై చార్ట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. సో డిఫరెంట్ వెజిటబుల్స్ సోల్డ్ బై ఆడమ్ ఇన్ జాన్యువరి. సో జాన్యువరిలో ఆ డిఫరెంట్ వెజిటబుల్స్ ఏంటంటే టమాటో ఒకటి, సో ఆ తర్వాత పొటాటో ఒకటి, సో టమాటో ఒకటి పొటాటో ఒకటి, అదేవిధంగా ఆనియన్ ఒకటి, క్యారెట్ ఒకటి, సో అదేవిధంగా లేడీ ఫింగర్ ఒకటి. ఓకేనా. సో అందులో డిఫరెంట్ పర్సెంటేజెస్ ఇచ్చారమ్మా. 25% ఒకటి, సో ఆ తర్వాత నెక్స్ట్ 10% ఒకటి, నెక్స్ట్ సో 30%, సో 15%, అండ్ దెన్ లాస్ట్ ఎంత అనంటే సో 20%. ఓవరాల్ డేటా కూడా మీకు తెలుసు. ఓవరాల్గా ఎంత అన్నారంటే 1020 అన్నారమ్మా. ఓకేనా, 1020 అన్నారు. దీనిపైన ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్వాంటిటీ ఆఫ్ ఆనియన్ అండ్ క్వాంటిటీ ఆఫ్ క్యారెట్ సోల్డ్. ఆనియన్ ఈజ్ 30%, క్యారెట్ ఈజ్ 15%. సో రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 15%. 15% ఆఫ్ సో 1020. 10% అంటే 102, 5% అంటే 51. సో రెండు కలిపినట్లయితే 153. సో 153. సో చూడమ్మా 153 ఎక్కడ ఉందో సో ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద క్వాంటిటీ ఆఫ్ coriander sold is 25% more than the quantity of potato sold. Coriander లేదు అందులో, ఇందులోనే చెప్తున్నారమ్మా. 25% more than the potato sold. సో అదేవిధంగా ఫైండ్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ది క్వాంటిటీ ఆఫ్ coriander sold. సో ఎంత అంటే ఆల్రెడీ పొటాటో ఎంతమ్మా, పొటాటో ఎంత అంటే 10%, అందులో 25% మోర్ అంటే 4 పార్ట్స్ చేసి ఒక పార్ట్ పెరిగి 5 parts. ఈజ్ టు క్వాంటిటీ ఆఫ్ టొమాటో సోల్డ్ ఎంత అంటే 25%. సో 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 5 times, 5తో 5 2 times, 2తో 2 times. ఫైనల్గా ఆ బై 2 ఇటు వస్తే ఏమవుతుందంటే 1:2 అవుతుంది. 1:2 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19లో ఇఫ్ క్వాంటిటీ ఆఫ్ ఏ క్యారెట్ అండ్ లేడీ ఫింగర్ సోల్డ్ బై ఆడమ్ ఇన్ ఫిబ్రవరి ఈజ్ 11 1/9% and 12.5% more than that in January respectively. Then find the total quantity of carrot and lady finger sold in February. డేటా అంతా ఏంటంటే జాన్యువరికి సంబంధించి, ఈ క్వశ్చన్లో మాత్రం ఫిబ్రవరిలో అడిగారమ్మా. ఆ డేటా కూడా ఏం చెప్పారనంటే సో మొదటిగా జాన్యువరితో పోల్చుకుంటే ఫస్ట్ది ఏది క్యారెట్ ఎంత ఉందమ్మా 15% ఉంది. 15% ఉంది. సో అది 11 1/9% మోర్ అంట. అదేవిధంగా లేడీ ఫింగర్ ఎంత అంటే 12.5% మోర్ అంట. వాల్యూ క్యాలిక్యులేట్ చేసేద్దామమ్మా. ఓకేనా, వాల్యూ క్యారెట్ ఎంత అని అంటే సో 15%, ఇందాక మనం క్యాలిక్యులేట్ చేస్తాం 153, 10% 102,
5% 51, రెండు కలిపి 103, 20% వాల్యూ ఎంత అని అంటే 204. ఓకేనా? సో ఇప్పుడు డైరెక్ట్గా ఆ రెండు సమ్ చేస్తే ఎంతమ్మా? ఆ రెండు సమ్ చేస్తే 357. మరి పెరిగింది. సో 153లో 1/11 1/9% అంటే 1/9th పార్టు 9తో 17 టైమ్స్ అంటే ఇది ఒక 17 పెరిగింది. అదేవిధంగా 12.5%. సో 12.5% అంటే సో 204లో 12.5% అంటే 1/8th పార్ట్. సో 1/8th పార్ట్ అంటే 4తో 4 2 టైమ్స్ 4 5s are 4 1s are 51లో హాఫ్ ఎంత అంటే 25.5. యాడ్ చేసినట్లయితే సో 0.5 7 7 14 + 5 19 1 క్యారీ. సో 9 3 399.5. సో 399.5 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20లో ఇఫ్ ఈచ్ kg of lady finger and tomato sold is rupees 20 per kg and 12 rupees per kg, then find the difference between the selling price of so lady finger and tomato. If each kg of lady finger and tomato sold, okay na? So first lady finger ఎంత అంటే లేడీ ఫింగర్ ఎన్ని ఉన్నాయమ్మా? 204 ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంత కమ్ముతున్నారమ్మా? సో 20 రూపీస్ కమ్ముతున్నారు. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే టమాటో చూడండి అమ్మా 25%. 25% అంటే 1/4 పార్ట్. సో 1020లో ఆఫ్ 510లో ఆఫ్ ఎంత అంటే 255. ఒక్కొక్కటి ఎంత కమ్ముతున్నారు అంటే 12 కమ్ముతున్నారు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. అంతే. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అని అంటే సో 2తో 408 అంటే 4080. ఇక్కడ 255కి డబల్ చేయండి అమ్మా 510 12 ఆఫ్ చేస్తే ఎంత 6. సో 0 6 1s are 6 6 5s are ఎంత అంటే 30. సో ఫైనల్గా సో 1020 అవుతుందమ్మా. సో 1020 రూపీస్ అవుతుంది. 1020 రూపీస్ అంటే సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. 21లో ఏమంటున్నారు? సో 21లో క్వాంటిటీ ఆఫ్ లేడీ ఫింగర్ సోల్డ్ ఈజ్ 20% ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ లెస్ దెన్ ది సో క్వాంటిటీ ఆఫ్ ఆనియన్ సోల్డ్ ఎంత ఎక్కువ అంటే 10% ఎక్కువ. కంపారిజన్ దేంతో? ఆనియన్తో. కాబట్టి 10/30. సో 10/30 అంటే 1/3. సో 1/3 అంటే ఆన్సర్ ఏంటంటే సో 33 and 1/3 ఆర్ 33.33%. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 22లో సో ఏమంటారంటే క్వశ్చన్ నెంబర్ 22లో the population of a village is 1200. 58.33% of the total population are males. 50% of males and 60% of females of the village are illiterate. What is the total illiterate population of the village? సో మొత్తం పాపులేషన్ ఎంత అంటే 1200 అమ్మా. మొత్తం పాపులేషన్ ఎంత? సో 1200. మొత్తం పాపులేషన్ 1200. ఇందులో ఏం చెప్తున్నారు అంటే 58.33% ఆఫ్ ది టోటల్ పాపులేషన్ ఆర్ మేల్. ఓకేనా? సో 58.33% అది మనకు ఆల్రెడీ తెలుసు. 50% అంటే ఎంత అంటే 58.33% నేను ఎలా మారుస్తున్నాను అంటే 50% + 8.33%. 50% ఈజ్ నథింగ్ బట్ 1/2. అదేవిధంగా 8.33% ఈజ్ నథింగ్ బట్ 1/12. సో 12 ఎల్సిఎం తీస్తే 6 + 1. 6 + 1 అంటే ఇది ఎంత అవుతుందంటే సో 7/12 అవుతుంది. మరి 7/12 అంటే ఇందులో మనకి సో మేల్స్ ఏమవుతుందంటే 700 అవుతుంది. అదేవిధంగా ఫీమేల్స్ ఏమవుతుందంటే 500 అవుతుంది. తర్వాత 50% ఆఫ్ ది మేల్స్ 60% ఆఫ్ ది ఫీమేల్స్ ఏమన్నారంటే ఇల్లిటరేట్ అన్నారు. క్వశ్చన్లో కనుక అడిగింది కూడా ఏమడిగారంటే ఇల్లిటరేటే అడిగారు. లిటరేట్ అడిగితే మాత్రం ఉల్టా తీసుకునే వాళ్ళని ఇల్లిటరేట్ అడిగారు కాబట్టి సో 50% అంటే సగం అంటే 350. అందులో 60% అంటే 6 5s are 30 అంటే 300. సో మొత్తం ఇద్దరు కలిపి ఇల్లిటరేట్ పాపులేషన్ ఎంత అంటే సో 650. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23లో ఏమన్నారు చూడండి అమ్మా. Mohit marked up an article by 60% if he earned a profit of rupees 720 after allowing a discount of 420. So what is the cost price of the article? ముందు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఎంతో నాకు తెలియదు. నేను ఏమనుకున్నాను అంటే 100x అనుకున్నాను. ఓకేనా? మరి దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత పెట్టారంటే 60% పెంచి పెట్టారు. సో 160x పెట్టారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అమ్ముతున్నారు. అమ్మేటప్పుడు ఏం జరుగుతుందంటే సో చూడండి అక్కడ 720 ప్రాఫిట్ వస్తుందంట. 720 ప్రాఫిట్ రావడం అంటే ఎంత కమ్ముతున్నట్టు 100x కాస్ట్ ప్రైస్ పైన ప్రాఫిట్ 720. ఎలా అని అంటే ఆ మార్కెట్ ప్రైస్ 160xలో 420 డిస్కౌంట్ ఇచ్చి మనల్ని ఏమడుగుతున్నారంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ అంటే 100x వాల్యూ ఎంత. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 60x. సో ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 1140. ఓకేనా? 6 ఎన్ని టైమ్స్ అంటే 19 టైమ్స్. ఎక్స్ వాల్యూ అయితే 10x వాల్యూ అయితే 190 కానీ 100x వాల్యూ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1900.
ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 24 చూడండి అమ్మా. A shopkeeper sold an article for rupees 5640 and gained 50%. At what price would he sell to gain? So 75%. So 50% ప్రాఫిట్ రావడం అంటే ఎంత పర్సెంటేజ్ కమ్మడం? 150% కమ్మడం. ఆ వాల్యూని క్వశ్చన్లో 5640 అన్నారు. మరి 75% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి అంటే 175% కమ్మాలి. సో 175% కమ్మడం అంటే సో 25తో 6 టైమ్స్, 25తో ఎన్ని టైమ్స్ అంటే 7 టైమ్స్, 6తో 6 9s are 54, అదేవిధంగా 24 అని అంటే సో 6 9s are 54, అదేవిధంగా 6 4s are 24. సో 940 into 7. సో 940 into 7 అంటే 0, 7 4s are 28, 7 9s are 63 plus 2 ఎంత అంటే 65. సో 6580 ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 చూడండి అమ్మా. సో 25లో సో Sarik lent out rupees 26,000 on simple interest for 8 years. At the rate of P% per annum, he received the interest of 6240. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? జనరల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే ఒక సంవత్సరం యొక్క సింపుల్ ఇంట్రెస్ట్, 1 year యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సో ప్రిన్సిపల్ అమౌంట్లో ఎంత పర్సెంటేజ్, ఓకేనా. 8 yearsకి ఎంత అంటే 6240, 1 yearకి ఎంత 8 7s are 56, 8 8s are 64. 1 year యొక్క ఇంట్రెస్ట్ ఎంత అంటే 780. సో ఈ 780 అనేది సో టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ 26,000లో ఎంత పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. 3 0 క్యాన్సిల్, 26తో కరెక్ట్గా ఎంత అని అంటే సో 3 times, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే సో 3% అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 చూడండి అమ్మా. Sam invested rupees 40,000 at 40% per annum compounded quarterly for 6 months. What amount will get? సో క్వశ్చన్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 40,000, కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నారమ్మా. కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నారు. కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే క్వార్టర్ పార్ట్ ఆఫ్ ది సో ఇయర్ అంటే ఏంటంటే 3 months, ఓకేనా. క్వార్టర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ అంటే ఎంత అంటే 3 months. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 40% per year. మరి క్వార్టర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్కి అయితే బై 4 చేస్తే 10%. సో 10% అంటే అక్కడ 4,000, మళ్ళీ 4,000, మళ్ళీ 4,000 మీద 10% అంటే 400. ఇది మొత్తం కలిపి ఎంత అంటే 8,400. సో ఆ 8,400 40,000కి కలిపితే సమ్ ఆఫ్ అమౌంట్ విల్ బి 48,400. 48,400 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 చూడండి అమ్మా. సో ఏమన్నారు 27లో? సో ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ ఫేర్ టు ద సెకండ్ క్లాస్ ఫేర్ ఈజ్ 3:1. నెంబర్ ఆఫ్ టికెట్స్ బుక్డ్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ టు ద సెకండ్ క్లాస్ ఇన్ ద రేషియో 2:3. Total fare collected was rupees 1,800. So find the fare collected from the passengers of second class. First class fare 3 rupees అయితే second class fare 1 rupee. అదేవిధంగా టికెట్స్ బుక్డ్ ఇందులో 2 parts బుక్ అయితే అందులో 3 parts బుక్ అయ్యాయి. అంటే ఓవరాల్గా ఇక్కడ అమౌంట్ జనరేటెడ్ ఎంత అంటే 3 2s are 6, 3 1s are 3. అంటే సింపుల్గా ఈ రేషియో ఎంత అంటే 2:1. అందులో టోటల్ ఫేర్ కలెక్టెడ్ వాజ్ 1,800. టోటల్ ఫేర్ కలెక్టెడ్ అంటే 3 parts. సో టోటల్ ఫేర్ కలెక్టెడ్ అంటే 3 parts. 3 parts వాల్యూ 1,800 అయితే మనకి ఫేర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పాసెంజర్స్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఎంత అంటే 1 part. 1 part వాల్యూ ఎంత అంటే 3 6 are 18. సో కాబట్టి 1 part వాల్యూ ఎంత అంటే 600 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇది ఫేర్ కలెక్టెడ్, అది స్మాల్గా ఫేర్ కలెక్టెడ్ కాదు, ఒక్కొక్క దాని యొక్క ఫేరు ఎన్ని టికెట్స్. సో టోటల్ రెవెన్యూ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో క్లాస్ యొక్క టికెట్ ప్రైస్ ఎంత, ఎన్ని టికెట్స్ బుక్ అయ్యి, అందుకే ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. M liters of milk costing rupees 60 liters per meter. 60 liters is mixed with 4 M liters of milk costing rupees 20 per liter. What is the cost of the mixer? ముందుగా M liters అంట, ఓకేనా. M liters అంట. ఈ M liters యొక్క ప్రైస్ ఎంత అంటే 60 అంట. తర్వాత 4M liters యొక్క ప్రైస్ ఎంత అంటే 20 rupees అంట. ఆ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత యావరేజ్ ప్రైస్ ఎంత. ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ అవసరం లేదు. ఎప్పుడైనా కానీ అంటే ఇండైరెక్ట్గా ఏమడిగారంటే ఎలిగేషన్ రూల్లో మిడిల్ వాల్యూ అడిగారు. సో ఈ రేషియో ఉన్నా సరిపోద్ది. ఇది 1 part అయితే ఇది ఎన్ని పార్ట్స్, 4 parts, ఓకేనా. 1 into 60 60 plus 4 into 20 80 divided by సో 1 plus 4 అంటే 5. 140 divided by 60 plus 80 140 divided by 5. సో 14కి డబుల్ ఎంత అంటే 28. సో 28 rupees ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 29 చూడండి అమ్మా. 80 men can complete a work in 40 days. 50 women can complete the same work in 40 days. The efficiency of each man is what percentage of the so efficiency of each woman, ఓకేనా. సో men అంట, సో వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఉమెన్ అంటే మెన్ డివైడెడ్ బై ఉమెన్ ఇంటూ 100% అడిగారు. క్వశ్చన్లో 80 men ఎన్ని రోజుల్లో చేయగలరమ్మా, 40 daysలో చేయగలరు. అదేవిధంగా 50 women ఎన్ని రోజుల్లో చేయగలరమ్మా,
40 డేస్లో చేయగలరు. 40 క్యాన్సిల్ చేసేయండి. సో మెన్ డివైడెడ్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్స్ టు 5/8. ఓకేనా, 5/8. 0 కట్ చేశాను. మరి 5/8 అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో 5/8 అంటే ఎంత పర్సెంటేజ్? 62.5%. సో 62.5%. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. లాస్ట్ క్వశ్చన్ ఏమన్నారంటే ట్యాప్ ఎక్స్ కెన్ ఫిల్ అ ట్యాంక్ ఇన్ 12 minutes అండ్ ట్యాప్ వై కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇస్ 15 minutes. Another tap Z can empty the tank in 10 minutes. Tap X and Y are opened after 6 minutes. Tap Z is also opened. Then find the total time taken to fill the tank. So మొదటిగా X ఒకటి అయితే 12 minutes, తర్వాత Y ఒకటి అయితే 15 minutes. Z మాత్రం ట్యాంక్ ఎంటీ చేయగలదు 10 minutes. మూడిటికి ఎల్సిఎం 12కి 15కి ఎల్సిఎం 60. మరి 10 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 60 కాబట్టి టోటల్ ట్యాంక్ కెపాసిటీ 60 parts అనుకుంటే 12 5 times, 15 4 times, 10 6 times. దట్ -6. ఎందుకంటే సో జెడ్ ఈజ్ అన్ అవుట్లెట్ పైప్. ముందు ఏం జరిగిందంటే XY ఓపెన్ చేశారు, ఈ రెండు కలిపి ఓపెన్ చేశారు 9తో. సో 6 minutes పాటు ఆపరేట్ చేశారు, అంటే 9 6 are 54 parts అయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే జెడ్ ఈజ్ ఆల్సో ఓపెన్, జెడ్ కూడా ఓపెన్ చేశారంటే మూడింటిది కలిపి ఎఫిషియన్సీ ఎంత అమ్మా? 3. మూడింటిది కలిపి ఎఫిషియన్సీ ఎంత అంటే 3. అవుట్ ఆఫ్ 60 partsలో ఆల్రెడీ ఎన్ని పార్ట్స్ అయిపోయిందమ్మా? ఆ రెండింటిని ఓపెన్ చేయడం ద్వారా 54 parts అయిపోయింది. ఓకేనా, X and Y are opened and after 6 minutes Z is also opened. ఇంకా ఎన్ని పార్ట్స్ ఉందంటే 3, ఇంకా 6. 60లో 54 పోతే ఇంకా 6 parts ఉంది. ఆ 6 parts ఎవరు ఫిల్ చేయాలమ్మా? 3 కలిపి. సో మూడింటిది కలిపి ఎంత టైం పడుతుందంటే సో డివైడెడ్ బై ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎంత అంటే 3. అంటే ఎన్ని మినిట్స్ పట్టింది? 2 minutes పట్టింది. క్వశ్చన్లో రిమైనింగ్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి కాదు, టోటల్ టైం అడిగారు. ఇది ఒక 2 minutes, ముందు ఒక 9 minutes. సో 9 + 2. ఓకేనా, 9 + 2 ఈజ్ ఈక్వల్స్ టు సో ముందు 9 - 6 అంటే సరిపోయింది కదా, 6/3. సో అంటే ఇది ఒక 2 minutes, ముందు ఒక ఫైండ్ ద టోటల్ టైం టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్. సో ముందు ఎన్ని మినిట్స్ అమ్మా? 6 minutes అమ్మా. యాక్చువల్గా ముందు 6 minutes, ముందు 6 minutes, తర్వాత 2 minutes. ఓవరాల్గా ఎన్ని మినిట్స్ అంటే 8 minutes. రిమైనింగ్ ట్యాంక్ అయితే మాత్రం 2 minutes. సో టోటల్ అడిగారు కాబట్టి ముందు ఒక 6 minutes ఆపరేట్ అయ్యాయి రెండు కలిపి, తర్వాత ఒక 2 minutes, ఓవరాల్గా 8 minutes అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్?